హలో ఇయర్స్, వెల్కమ్ టు ట్రేడబుల్స్. సో ఫైనల్గా మనకి ఇవాళ 4th డే, థర్స్డే ఈ వీక్లో ఎక్స్పైరీ డే. సో 4th డే కాన్సిక్యూటివ్గా మనకి ఇక్కడ బిగ్ అలర్ట్ రెడ్లో ఇండికేట్ చేయటం. అండ్ నిన్న ఏదైతే ఒక 220 పాయింట్స్ మనకి నిఫ్టీలో రికవరీ వచ్చిందో, అదేవిధంగా బ్యాంక్స్లో అరౌండ్ 450 పాయింట్స్ రికవరీ అండ్ ఐటీలో అరౌండ్ 1000 పాయింట్స్. సో ఇవన్నీ కూడా ఈరోజు మళ్ళా సేమ్ నిన్నటి అదే లెవెల్కి వచ్చినట్లు కనిపిస్తుంది, బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఐటీ మాత్రం అరౌండ్ 500 పాయింట్స్ వరకు కూడా నిన్న అప్ అయిన 1000 పాయింట్స్ 500 పాయింట్స్ డ్రాప్ అయినట్లు కనిపిస్తుంది. సో ట్రెండ్లో మనకి ఎటువంటి చేంజ్ లేదు. సో నిన్న 220 పాయింట్స్ అప్ అయినా, బ్యాంక్ నిఫ్టీలో 450 పాయింట్స్ అప్ అయినా, స్టిల్ నిన్న క్లోజింగ్ టైంకి ట్రెండ్స్ అన్నీ వీక్గానే ఉన్నాయి. ఇవాళ ఫర్దర్గా మనకి ఒక వీక్నెస్ చూసాం. అండ్ ఇక్కడ ఆల్ మేజర్ ఇండిసెస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ, ఫిన్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ సెలెక్ట్ అన్నీ కూడా మనకి బేరిష్ ఇండికేట్ చేస్తున్నాయి. రిలయన్స్ మనకి ఏదైతే నిన్న కొంత బెటర్గా అనిపించిందో, ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ మనకి 1% వరకు కూడా ఫాల్ వచ్చింది. అండ్ వీక్లీ అంటే లాస్ట్ 4 డేస్లో చూస్తే రిలయన్స్ కూడా ఒక ఫ్లాట్ నోట్లో క్లోజ్ అవుతుందని చెప్పొచ్చు. సో మేజర్గా హిట్ అయింది మిడ్ క్యాప్ సెలెక్ట్. సో మిడ్ క్యాప్ సెలెక్ట్ లాస్ట్ 4 డేస్లో 4% పైన ఫాల్ వచ్చింది. అండ్ ఐటీ అరౌండ్ 1.37% నెగిటివ్లో ఉంటే లాస్ట్ 4 డేస్లో, ఫిన్ నిఫ్టీ అరౌండ్ 3%, అండ్ బ్యాంక్స్ కూడా అరౌండ్ 2.91%, క్లోజ్ టు 3% బ్యాంక్ నిఫ్టీ, అండ్ నిఫ్టీ అరౌండ్ 2% ఈ 4 డేస్లో లాస్ట్ అయింది. సో ఓవరాల్గా కూడా ఆల్ మేజర్ ఇండిసెస్ ట్రెండ్ నెగిటివ్లోకి వెళ్ళున్నాయి. అండ్ ఇక్కడ మనకి అలర్ట్ కూడా బిగ్ అలర్ట్ అదే ఇండికేట్ చేస్తుంది లాస్ట్ 4 డేస్ నుంచి కూడా. సో ఇక్కడ ఈరోజు నిఫ్టీలో ఏం జరిగిందో చూద్దాం. సో యాజ్ పర్ చార్ట్ మనకి మార్నింగ్ ఏదైతే ఓపెన్ ఉందో ఆ ఓపెన్ నుంచి కూడా కంటిన్యూగా ఫాలో అవుతూనే వచ్చింది. సో ఇక్కడ మనకి క్లియర్గా కొన్ని సపోర్ట్స్ అరౌండ్ 23,540 దగ్గర ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా -90 degrees గ్యాన్ యాంగిల్ కూడా 23,521 దగ్గర ఇండికేట్ చేస్తుంది. సో అక్కడ ఇవాళ ఎక్స్పైరీ వల్ల 500 అయితే బ్రేక్ చేయలేదు, అంటే నిన్నటి లోన్ అయితే బ్రేక్ చేయలేదు. సో నిన్న లో 23,500 బ్రేక్ అయింది, 23,496. సో ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ 23,500 లెవెల్ని అయితే బ్రేక్ చేయలేకపోయింది. సో ఇక్కడ ఎక్స్పర్ట్ వ్యూలో కూడా నిన్న మనం ఒక లెవెల్ చూసాం. సో షార్ట్ టర్మ్లో 23,508 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. సో నిన్న ఇవాళ 2 రోజులు కూడా మార్కెట్ ఇక్కడే హోల్డ్ అయినట్లు కనిపిస్తుంది. ఒకవేళ మనకి రేపటి లెవెల్ చూస్తే, అంటే వీక్లీ లెవెల్స్లో 23,335 ఇండికేట్ చేస్తుంది, 23,335 ఆర్ 336. సో ఇది ఒక ఇంపార్టెంట్ లెవెల్. మనకి 24,470 బిలో ట్రేడ్ అవుతున్నంతసేపు మనకి 23,335 ఆర్ 336 ఇండికేట్ చేస్తుంది. ఇక లాంగ్ టర్మ్లో 22,765 ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ 2 లెవెల్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఆ రెండింటితో పాటు ఇవాళ వచ్చిన లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో నిన్న ఇవాళ 2 రోజులు ఒకే లో మెయింటైన్ అయింది 23,500 దగ్గర. అదేవిధంగా ఇక్కడ 23,335, 22,765. సో ఇది మంత్ టార్గెట్ 22,765. అదేవిధంగా 23,335 ఇది రేపటికి టార్గెట్. అండ్ 23,500 ఇవాళ మనకి ఏదైతే ఒక లో కూడా ఇక్కడే సపోర్ట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది, నిన్న ఇవాళ 2 రోజులు కూడా. సో ఇక రేంజెస్ పరంగా చూస్తే మనకి నిన్న అరౌండ్ 255 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయితే ఇవాళ అరౌండ్ 186 పాయింట్స్ రేంజ్ క్రియేట్ అయింది. సో పెద్ద బిగ్గర్ రేంజ్ అయితే వాళ్ళు ఏం క్రియేట్ అయినట్లు కనిపించట్లేదు. ఇక ఆల్ టైమ్ హైకి మనకి మోర్ దాన్ 10% అవే వచ్చింది. సో నిన్న 10% లోపు ఉంటే మనకి ఈరోజు 10% అబోవ్ బ్రేక్ అయింది. సో అరౌండ్ 10.5% రేంజ్లోకి వచ్చింది. సో ఆల్ టైమ్ హై నుండి మనకి నిఫ్టీ 2,751 పాయింట్స్ అవేలో ఉంది. సో 2025 మనకి న్యూ ఇయర్లో కొత్త రిజల్ట్స్ సీజన్, Q3 రిజల్ట్స్ సీజన్ మనకి ఇవాళ నుంచి మొదలవుతుంది. సో ఆఫ్టర్ మార్కెట్ అవర్స్, సో టీసీఎస్ రిజల్ట్స్ మనకి రేపటి మార్కెట్లో ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. ఇక నిఫ్టీ ట్రెండ్ పరంగా చూస్తే క్లియర్గా ఇదే ఇవాళ 3 కూడా ట్రెండ్స్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ 3 కూడా డౌన్లోకి వచ్చినట్లు కనిపిస్తుంది. సో మార్కెట్ ఇక్కడ క్లియర్గా అయితే లాస్ట్ 4 డేస్ నుంచి జనవరి 6th, మండే 7th, 8th అండ్ 9th 4 డేస్ కూడా మనకి క్లియర్గా ఒక బిగ్ రెడ్ అలర్ట్నే ఇండికేట్ చేస్తుంది. ఇవాళ లాంగ్ టర్మ్ ట్రెండ్లో కూడా చేంజ్ వచ్చినట్లు కనిపిస్తుంది. సో క్లియర్గా డౌన్ సైడ్ మొమెంటం ఇండికేట్ చేస్తుంది. ఇక
ఇక్కడ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ జాగ్రత్తగా గమనించినా కానీ 23,500 లెవెల్ ఈరోజు మనకి సపోర్ట్ తీసుకుంది. లాస్ట్ మంత్ లో 23,460 లెవెల్. సో ఇంకా లాస్ట్ మంత్ లో అయితే బ్రేక్ చేయలేదు. సో మనకి ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ మంత్ లోకి చాలా క్లోజ్గా ఉంది. సో ఒకవేళ 23,460 లెవెల్ బ్రేక్ అయితే మాత్రం 22,900 లెవెల్ వరకు కూడా వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ రేపటికి ఒకవేళ మనం జాగ్రత్తగా గమనిస్తే 23,300 ఒక సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో 23,279 ఒక సపోర్ట్ అయితే కనిపిస్తుంది. సో లాస్ట్ వీక్లో లాస్ట్ మంత్లో రెండు కూడా 23,460 ఇండికేట్ చేస్తుంది. సో ఇంకా నిన్న లెవెల్ కూడా మనకి 23,494 అనుకుంటా, 496 నిన్న వచ్చినలో. సో 460 చాలా క్లోజ్గా ఉంది లాస్ట్ మంత్ లో అండ్ లాస్ట్ వీక్ లోకే. అండ్ ఇక్కడ మనకి పివట్ పాయింట్స్ ప్రకారం చూస్తే ఇవాళ 23,567కి బిలోనే క్లోజ్ అయ్యింది. సో ఇవాళ క్లోజింగ్ 526. సో 23,423, 567 ఒక సపోర్ట్ లెవెల్, ఇది వీక్లీ సపోర్ట్. అండ్ మంత్లీ సపోర్ట్ కూడా మనకి 23,124, 23,117. సో అరౌండ్ 23,125 దగ్గర ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అయితే ఉంది మంత్లీకి. సో ఈ మంత్లో ఎప్పుడైనా ఇది టచ్ అవ్వచ్చు. సో దీనికి బిలో ట్రేడ్ అయితే మాత్రం స్టిల్ ఇంకా కొంత ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మేజర్గా మనకి ఇక్కడ 23,125 ఒక క్లియర్ సపోర్ట్ అయితే ఇండికేట్ చేస్తున్నట్లు. ఇక బ్యాంక్స్, సో ఇవాళ బ్యాంక్ ట్రెండ్స్ చూసినా కానీ ఎటువంటి మార్పు అయితే లేదు ట్రెండ్లో. మనకి మండే రోజు క్లియర్గా బ్యాంక్ నిఫ్టీలో ఒక డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. సో జాన్ 6th, 7th, 8th అండ్ 9th ఏ ట్రెండ్లో కూడా మార్పు అనేది లేదు. షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ అన్నీ కూడా డౌన్వర్డ్ మొమెంటమ్ని ఇండికేట్ చేస్తున్నాయి. ఇక్కడ ఈవెన్ బిగ్ అలర్ట్ కూడా మనకి అదే ఇండికేట్ చేస్తుంది. సో ఇవాళ 49,500 లెవెల్ టచ్ చేసింది. అండ్ ఇక్కడ బెస్ట్ ఫెయిర్ వాల్యూస్ జాగ్రత్తగా గమనిస్తే 49,183, క్లోజ్ టు 49,200 లెవెల్ షార్ట్ టర్మ్లో ఒక సపోర్ట్ ఇండికేట్ చేస్తుంది. అదేవిధంగా 48,434 నెక్స్ట్ ఇక్కడ వీక్లీలో షార్ట్ టర్మ్, లాంగ్ మిడ్ టర్మ్లో మనకి 48,434 అండ్ లాంగ్ టర్మ్ ట్రెండ్ ఇంకా మనకి 48,978, అంటే క్లోజ్ టు 49,000 దగ్గర ఇండికేట్ చేస్తుంది. లాంగ్ టర్మ్లో ఒక బిగ్గర్ సపోర్ట్. సో ఇంకో 500 పాయింట్స్లో బ్యాంక్ నిఫ్టీకి ఒక బిగ్గర్ సపోర్ట్ వచ్చే ఛాన్స్ ఉంది 49,000 మార్క్ దగ్గర. అండ్ ఆల్ టైమ్ హై నుంచి చూస్తే మనకి ఇవాళకి అరౌండ్ 9% రేంజ్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై నుంచి. సో ఆల్రెడీ నిఫ్టీ 10.5% అవేలో ఉంటే బ్యాంక్ నిఫ్టీ 9% నెగిటివ్లో ఉంది ఆల్ టైమ్ హైకి. అండ్ ఇక్కడ లెవెల్స్ పరంగా చూసినా కానీ లాస్ట్ మంత్ ఫిబొనాకీ రీట్రేస్మెంట్ అండ్ ఎక్స్టెన్షన్ జాగ్రత్తగా గమనించినా కానీ 49,500 ఇవాళ క్లోజింగ్. సో 49,500 అంటే మనకి ఇక్కడ 49,343 దగ్గర -38.2% లెవెల్ ఇండికేట్ చేస్తుంది. సో ఇవాళ 49,230 వాటిల్లో. సో ఇవాళ ఆల్రెడీ ఈ లెవెల్ని అయితే టచ్ చేసిన -38.2% ఆఫ్ లాస్ట్ మంత్స్ రేంజ్. సో లాస్ట్ మంత్స్ 61.8 చూసినా కానీ అరౌండ్ 48,567 అవుతుంది. బట్ మనకి 49,000 ఒక స్టిఫ్ స్ట్రాంగ్ సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీకి. సో ట్రెండ్స్ మనకి బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్ 3 ట్రెండ్స్ వీక్గానే క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. ఇక ఐటీ, సో ఐటీ ట్రెండ్ మనకి షార్ట్ టర్మ్ ట్రెండ్ వీక్ అయింది ఈరోజు. మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ నిన్న కొంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ వాళ్ళు న్యూట్రల్లోకి ఎంటర్ అయింది ఐటీకి. సో ఐటీ కూడా అంత స్ట్రాంగ్గా అయితే కనిపించట్లేదు. బట్ స్టిల్ ట్రెండ్లో చేంజ్ రాలేదు మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్లో. సో స్టిల్ ఇది ఒక న్యూట్రల్ మొమెంటం ఇండికేట్ చేస్తుంది. సో నిఫ్టీ మనకి 10.5% అవేలో ఉంటే ఆల్ టైమ్ హైకి, బ్యాంక్ నిఫ్టీ అరౌండ్ 9% అవేలో ఉంటే ఐటీ అరౌండ్ 6.5% అవేలో ఉంది ఆల్ టైమ్ హైకి. ఇక ఐటీకి కొన్ని ఇంపార్టెంట్ లెవెల్స్ చూద్దాం. సో ఐటీ వాళ్ళ క్లోజింగ్ 43,100 లెవెల్. సో ఇది కూడా సేమ్ 42,574 ఇండికేట్ చేస్తుంది లాస్ట్ మంత్ లో. సో బోత్ ఆల్ 3 మేజర్ ఇండిసెస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ ఐటీ మూడు కూడా లాస్ట్ మంత్ లోకి దగ్గరలో ఉన్నాయి. అండ్ ప్రధానంగా అన్ని ట్రెండ్స్ కూడా వీక్ అయి ఉన్నాయి. కొంత ఐటీనే న్యూట్రల్ ఇండికేట్ చేస్తుంది లాంగ్ టర్మ్ అండ్ మిడ్ టర్మ్. సో షార్ట్ టర్మ్ అయితే నెగిటివ్ ఇండికేట్ చేస్తుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ క్లియర్గా అయితే డౌన్వర్డ్ మొమెంటమ్ని ఇండికేట్ చేస్తుంది. మేబీ ఇక్కడ 200-300 పాయింట్ షార్ట్ కవరింగ్ రావచ్చు, బట్ ట్రెండ్లో చేంజ్ అయితే రాకపోవచ్చు. సో 300-400 పాయింట్స్ నిఫ్టీకి షార్ట్ కవరింగ్ వచ్చినా కానీ
ట్రెండ్ ఇప్పట్లో మారే అవకాశాలు అయితే కనిపించట్లేదు. సో క్లియర్గా నిఫ్టీ డౌన్వర్డ్ మొమెంటం ఇండికేట్ చేస్తూ ఉంది. రేపు టీసీఎస్ రిజల్ట్స్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో రేపు మార్నింగ్ మనకి ఓపెనింగ్ని బట్టి అర్థమవుతుంది. సో ఇక ఒకసారి మిడ్ క్యాప్ కూడా చూద్దాం. సో మిడ్ క్యాప్ ఐ థింక్ నిన్ననే మనకి క్లియర్గా డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేసింది, మొన్ననే ఇండికేట్ చేసింది. ఇక్కడ January 7th, నిన్న January 8th క్లియర్ డౌన్ ట్రెండ్, అండ్ 9th ఇవాళ కూడా క్లియర్గా డౌన్ ట్రెండ్ ఇండికేట్ చేస్తున్నాయి. అండ్ ఇక ఒకసారి రిలయన్స్ కూడా చూద్దాం. సో రిలయన్స్ ట్రెండ్ ఎలా ఉంది? సో రిలయన్స్ ఆల్ 3 ట్రెండ్స్ మనకి న్యూట్రలే ఇండికేట్ చేస్తున్నాయి. సో షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ అన్నీ కూడా న్యూట్రల్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ ఆల్ టైమ్ హై నుంచి చూస్తే 22% అవేలో ఉంది మనకి రిలయన్స్. సో మేజర్గా నిఫ్టీలో ఒక బిగ్ ఇంపాక్ట్ స్టార్టింగ్లో రిలయన్స్ వల్ల వస్తే తర్వాత బ్యాంక్స్, ఇప్పుడు స్లోగా మనకి ఐటీ వైపు కూడా టర్న్అవుట్ అవుతున్నట్లు కనిపిస్తుంది. ఈవెన్ ఇక్కడ సెక్టార్స్ వైపు చూసినా కానీ ఒక ఎఫ్ఎంసీజీ సెక్టార్ మాత్రమే గ్రీన్లో కనిపిస్తుంది, మిగతావన్నీ కూడా రెడ్లోనే ఇండికేట్ చేస్తుంది. సెంటిమెంట్ చూద్దాం. ఆల్ మేజర్ ఇండిసెస్. సో నిఫ్టీ 16 out of 50 పాజిటివ్లో ఉంటే 34 out of 50 నెగిటివ్లో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అండ్ మేజర్లీ మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిన్న ఇవాళ 2 రోజులు కూడా డౌన్ సైడ్ డ్రాగర్ అయ్యింది. నిన్న రిలయన్స్ కొంత మార్కెట్ని సపోర్ట్ చేస్తే ఇవాళ నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూట్ చేసింది. 15 to 16 points నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూట్ చేసింది. సో క్లోజ్ టు 160 points నెగిటివ్ ఉంటే అందులో 40 points మనకి పాజిటివ్ సైడ్ అంటే 200 పైన మనకి నెగిటివ్లో కనిపిస్తుంది. M&M, కోటాక్ బ్యాంక్, హిందుస్థాన్ యూనిలివర్, బజాజ్ ఆటో పాజిటివ్లో క్లోజ్ అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎల్ఎన్టీ, టీసీఎస్, రిలయన్స్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ ఆల్ హెవీ వెయిట్స్ కూడా మనకి నెగిటివ్ సైడే క్లోజ్ అయినట్లు కనిపిస్తుంది. ఇక సెక్టార్స్, ఎఫ్ఎంసీజీ మనకి స్ట్రాంగ్గా ఉంది. టెలికమ్యూనికేషన్, ఆటోమొబైల్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ పాజిటివ్లో ఉంటే మిగతా 11 సెక్టర్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. మేజర్లీ ఫినాన్షియల్ సర్వీసెస్ అండ్ ఐటీ ఇవాళ 2 కూడా డౌన్ సైడ్ డ్రాగర్స్ అని చెప్పొచ్చు. సో మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ మనకి మండే నుంచి కూడా క్లియర్గా 6th, 7th, 8th అండ్ ఇవాళ 9th. సో క్లియర్గా 4 days ఒకే డైరెక్షన్ అయితే ఇండికేట్ చేస్తుంది. ఇక బ్యాంక్స్ మేజర్ బ్యాంక్స్ మనకి ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బీఐ, యాక్సిస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ మొత్తం కూడా డౌన్ సైడ్ డ్రాక్ చేస్తుంది మార్కెట్ని. అండ్ ఐటీ ఒక హెచ్సిఎల్ టెక్ తప్ప మిగతా అవన్నీ కూడా డౌన్ సైడ్ డ్రాక్ చేసింది. వాళ్ళ మేజర్లీ బ్యాంక్స్ అండ్ ఐటీ 2 కూడా డౌన్ సైడ్ కాంట్రిబ్యూటర్స్. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా మనకి మెజారిటీ ఆఫ్ ద కౌంటర్స్ డౌన్ సైడ్. అందులో హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేజర్గా కాంట్రిబ్యూట్ చేసింది డౌన్ సైడ్. అండ్ మిడ్ క్యాప్ ఒక ఎస్ఆర్ఎఫ్ తప్ప మిగతా అన్నీ కూడా మనకి పెద్దగా కాంట్రిబ్యూట్ చేసినట్టు కనిపించట్లేదు పాజిటివ్లో. కోఫోర్జ్, అశోక్ లైలాండ్, హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఇవన్నీ కూడా డౌన్ సైడ్ ట్రాక్ చేసినట్లున్నాయి. అండ్ నెక్స్ట్ 50 కూడా క్లియర్గా ఇక్కడ జొమాటో, జియో ఫినాన్స్, నౌకరీ, గెయిల్ ఇవన్నీ కూడా డౌన్ సైడే ఉన్నాయి. వెరీ ఫ్యూ కౌంటర్స్ మనకి పాజిటివ్ సైడ్ కాంట్రిబ్యూట్ చేస్తున్నట్లు ఉంది. సో ఇక ఇండెక్స్ టాప్ 10s జాగ్రత్తగా గమనిద్దాం. సో టాప్ 10s, సో 7 out of 10 ఇంట్రాడేలో వీక్గా ఉంటే 8 out of 10 ఇంట్రాడేలో వీక్గా ఉన్నాయి నిఫ్టీకి. అండ్ ఇక్కడ వీక్లీ అండ్ మంత్లీ ఏదైతే మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ఉందో ట్రెండ్లో చేంజ్ ఏమీ లేదు. మండే నుంచి కూడా మనకి క్లియర్ నెగిటివిటీ ఇండికేట్ చేస్తుంది. ఇవాళ ఇంట్రాడేలో కూడా 7 కౌంటర్స్ డౌన్ సైడ్ అయితే క్లియర్గా ఇండికేట్ చేస్తుంది. ఇక బ్యాంక్స్ టాప్ 10s చూసినా కానీ సో అన్నీ కూడా ఇక్కడ రెడ్ కలర్ పెయింట్ వేసినట్లు కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ క్లియర్గా మనకి వీక్లీ అండ్ మంత్లీ డేటాలో క్లియర్ నెగిటివ్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాయి. ఇక ఐటీ నిన్నటి వరకు కూడా కొంత బెటర్గానే ఉన్నాయి, బట్ ఇవాళ మోర్ దాన్ 500 points మళ్ళీ డౌన్ సైడ్ రావటం చూసాం. సో డైలీ అండ్ వీక్లీ కొంత వీక్గానే కనిపిస్తుంది. ఈవెన్ మంత్లీ కూడా ఒక ఇన్ఫోసిస్ తప్ప మిగతావన్నీ కూడా క్లియర్ డౌన్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాయి. ఇక ఇవాళ మనకి పాజిటివ్ సైడ్ క్లోజ్ అయిన కౌంటర్స్ బజాజ్ ఆటో, నెస్లే ఇండియా అండ్ హిందుస్థాన్ యూనిలివర్, బ్రిటానియా. సో 1.5% to 2.5% వరకు కూడా అప్ సైడ్ రావటం చూసాం. అదేవిధంగా డౌన్ సైడ్ శ్రీరామ్ ఫినాన్స్, ఓఎన్జీసీ ఈ 2 కూడా 3% డౌన్ సైడ్ కాంట్రిబ్యూట్ చేస్తే బీపీసీఎల్, కోల్ ఇండియా అరౌండ్ 2%, ఈవెన్ టాటా స్టీల్ ఆల్సో. సో ఎల్ఎన్టీ, టాటా మోటార్స్ ఇవన్నీ కూడా మనకి మేజర్ కౌంటర్స్ అన్నీ కూడా కొంత వీక్నెస్ ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. ప్రీవియస్ రేంజ్ పర్సంటేజ్ చూస్తే మనకి స్టిల్ 26 కౌంటర్స్ మనకి లాస్ట్ మంత్
38.2% ఆఫ్ ఫిబొనాచి రీట్రేస్మెంట్ కింద బిలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో నెగిటివ్ సైడ్ కాంట్రిబ్యూషన్ మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంది. అండ్ లాస్ట్ మంత్ లోకి బిలోగా 18 కంపెనీస్ ట్రేడ్ అవుతున్నాయి అవుట్ ఆఫ్ 50. అండ్ ఇక్కడ కూడా లాస్ట్ వీక్ లోకి 18 కంపెనీస్ బిలో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. సో లాస్ట్ వీక్ హై పైన 8 కంపెనీస్ అండ్ లాస్ట్ మంత్ హై పైన ఓన్లీ 4 కంపెనీస్ మాత్రమే ట్రేడ్ అవుతున్నాయి. సో బోత్ వీక్లీ డేటా అండ్ మంత్లీ డేటా రెండు కూడా మనకి ఫర్దర్ వీక్నెస్ని ఇండికేట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ట్రెండ్స్, సో ఇక్కడ ఆల్ టాప్ 50 కంపెనీస్ ట్రెండ్స్ గమనించినా కానీ అదానీ ఎంటర్ప్రైజ్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, బీపీసీఎల్, సిప్లా, కోల్ ఇండియా, గ్రాసిమ్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి లైఫ్, హీరో మోటార్స్, ఐటీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎల్ఎన్టీ, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, శ్రీరామ్ ఫినాన్స్, టాటా స్టీల్, టీసీఎస్, టెక్ మహేంద్ర, బిఈఎల్ అండ్ ట్రెంట్ ఇవన్నీ కూడా మనకి క్లియర్ డౌన్వర్డ్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తున్నాయి. ఒకసారి కౌంట్ చేద్దాం. సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 కంపెనీస్ అవుట్ ఆఫ్ 50 క్లియర్ డౌన్వర్డ్ మొమెంటమ్ ఇండికేట్ చేస్తున్నాయి. ఆల్ 3 ట్రెండ్స్. సో మనకి లాస్ట్ వీకెండ్ అనాలిసిస్లో ఇదే జాగ్రత్తగా గమనిస్తే 12 వరకు మాత్రమే క్లియర్ డౌన్ సైడ్ ఇండికేట్ చేశాయి. సో ఇప్పుడు 22 కంపెనీస్ క్లియర్గా మనకి ఈ 4 డేస్లో ఆల్ 3 ట్రెండ్స్ షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ డౌన్ సైడ్ ఇండికేట్ చేస్తున్నాయి. ఒకసారి అప్ సైడ్ ఏమున్నాయో చూద్దాం. క్లియర్గా 3 షార్ట్ టర్మ్, అప్ టర్మ్, షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ 3 కూడా ఒకే డైరెక్షన్ ఉన్నదే మనం కన్సిడర్ చేస్తున్నాం. ఒక్క కంపెనీ కూడా మనకి ఒక కంపెనీ కనిపిస్తుంది, M&M, టైటాన్. సో M&M అండ్ టైటాన్ ఇవి రెండు మాత్రమే మనకి క్లియర్ అప్వర్డ్ మొమెంటమ్ ఇండికేట్ చేస్తుంది. సో 50లో మనకి 22 కంపెనీస్ నెగిటివ్ ఇండికేట్ చేస్తే 2 కంపెనీస్ పాజిటివ్ సైడ్ ఉన్నాయి. సో రిమైనింగ్ 22 + 2 24. సో 26 కంపెనీస్ మనకి ఎటువంటి డైరెక్షన్, క్లియర్ డైరెక్షన్ అయితే ఇండికేట్ చేయట్లేదు. సో ఇక్కడ 22 కంపెనీస్ అంటే ఎక్కువ మనకి రెడ్సే కనిపిస్తున్నాయి కాబట్టి మార్కెట్లో ఫర్దర్ వీక్నెస్ ఉండే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఒకసారి నెక్స్ట్ 50 కూడా చూద్దాం. సో నెక్స్ట్ 50లో కూడా మనకి మోర్ నెంబర్ ఆఫ్ రెడ్సే ఇండికేట్ చేస్తున్నాయి. సో నిఫ్టీ కంటే మనకి నెక్స్ట్ 50నే కొంత వీక్నెస్ ఇండికేట్ చేస్తుంది. సో ఈవెన్ వీకెండ్ అనాలిసిస్ చేసేటప్పుడు కూడా ఇక్కడ మనకి 22 కంపెనీస్ పైనే మనకి క్లియర్గా డౌన్వర్డ్ మొమెంటమ్ నెక్స్ట్ 50 ఇండికేట్ చేసింది. సో ఇంకా నెక్స్ట్ 50 నిఫ్టీ కంటే కూడా కొంత వీక్నెస్, మోర్ వీక్నెస్ని ఇండికేట్ చేస్తుంది. ఒకసారి మిడ్ క్యాప్ కూడా చూద్దాం. సో మిడ్ క్యాప్లో మనకి మ్యారికో, ఎస్బీఐ కార్డ్, ఎస్ఆర్ఎఫ్ అప్వర్డ్ మొమెంటమ్ ఇండికేట్ చేస్తున్నాయి. సో ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి ఏఎంసి, కాంకర్, పాలీక్యాబ్, హ్యూమన్స్ ఇండియా, ఆస్ట్రాల్, గాడ్రేజ్ ప్రాపర్టీస్, ఎంఆర్ఎఫ్. సో చాలా వరకు కూడా మిడ్ క్యాప్లో కూడా డౌన్వర్డ్ మొమెంటమ్ని ఎక్కువ ఇండికేట్ చేస్తున్నాయి. ఏవో ఒక 2 మాత్రమే అప్వర్డ్ మొమెంటమ్ ఉన్నాయి. ఒకటి మ్యాక్స్ హెల్త్, ఇంకోటి ఏదో చూసాం మనం యూపీఎల్. మ్యాక్స్ హెల్త్ అండ్ యూపీఎల్ ఇవి 2 మాత్రమే అప్ సైడ్ ఉన్నాయి. సో మెజారిటీ ఆఫ్ ద కౌంటర్స్ మనకి డౌన్వర్డ్ మొమెంటమ్ని ఇండికేట్ చేస్తున్నాయి. సో ఇవి మనకి క్లియర్గా ఆల్ 3 మేజర్ ఇండిసెస్, నిఫ్టీ 50 కానివ్వండి, నెక్స్ట్ 50 కానివ్వండి అండ్ మిడ్ క్యాప్ కానివ్వండి, ఇవి క్లియర్గా మనకి డౌన్వర్డ్ మొమెంటమ్ని ఎక్కువగా ఇండికేట్ చేస్తున్నాయి. ఇక ఇవాల్టి 150 కౌంటర్స్లో మనకి నిఫ్టీ 50, నెక్స్ట్ 50, మిడ్ క్యాప్ 50లో క్లియర్గా ట్రెండ్లో చేంజ్ వచ్చింది. లాంగ్ టర్మ్లో అయితే 3 కంపెనీస్, మ్యారికో, యూపీఎల్ అండ్ భారతీ ఎయిర్టెల్. సో లాంగ్ టర్మ్లో ఇవి 3 చేంజ్ వచ్చింది, ట్రెండ్ చేంజ్. సో మనకి పాజిటివ్ కంటే కూడా నెగిటివే ఎక్కువ ట్రెండ్ చేంజ్ వచ్చినట్లు కనిపిస్తున్నాయి. సో దీనిని బట్టే మనం మార్కెట్లో ఒక డెసిషన్ తీసుకోవచ్చు. ఫర్దర్గా రేపటికి మోర్ వీక్నెస్ ఉండబోతుందా, స్ట్రెంగ్త్ ఉండబోతుందా అనేది. సో ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ రెడ్సే ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మెజారిటీ మనకి మిడ్ టర్మ్లో కూడా కొన్ని కంపెనీస్ చేంజ్ వచ్చినప్పటికీ ఇంకా ట్రెండ్లో క్లారిటీ అయితే మిస్ అయింది. సో ఓవరాల్గా అయితే మార్కెట్లో వీక్నెస్ కంటిన్యూ అయ్యే ఛాన్సెసే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనం మేజర్గా చూడాల్సింది 23,500 మార్క్. ఇవాళ ఎక్స్పైరీ వల్ల కొంత 23,500ని సపోర్ట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. నిన్న కూడా ఇక్కడే సపోర్ట్ వచ్చింది మార్కెట్లో, ఇవాళ కూడా ఎగ్జాక్ట్లీ అదే లెవెల్ నుంచి సపోర్ట్ తీసుకున్నట్లు కనిపిస్తూ ఉంది. బట్ ఇది మనకి 23,500 ఇంతటితో హోల్డ్ అవుతుందా,
లేదా రేపు వీక్లీ క్యాండిల్ కాబట్టి 23,500 అబవ్ హోల్డ్ అవుతుందా లేదా 23,500 బిలో క్లోజ్ అవుతుందా అనేది చూద్దాం. ఇక్కడ ఓఐ చేంజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఓఐ చేంజ్ ఇవాళ ఏదైతే మనకి ఒక వీక్లీ ఆప్షన్ కాంట్రాక్ట్ 9th ఇవాళ క్లోజింగ్ బట్టి చూస్తే మనకి 23,500 క్లియర్ సపోర్ట్ ఇండికేట్ చేసింది. అండ్ క్లోజింగ్ టైంకి 23,550, ఇది మధ్యలో అరౌండ్ 700 నుంచి కూడా ఇలా డ్రాప్ అవుతూ వచ్చింది. ఇది వాళ్ళ క్లోజింగ్ కాంట్రాక్ట్. యాక్చువల్గా రేపటి కాంట్రాక్ట్ చూద్దాం. సో మనకి నెక్స్ట్ థర్స్డే ఎక్స్పైరీ అయ్యేది January 16th కాంట్రాక్ట్. సో ఇప్పుడు 23,700 ఒక క్లియర్ రెసిస్టెన్స్ ఇండికేట్ చేస్తే 23,300 క్లియర్ సపోర్ట్ ఇండికేట్ చేస్తుంది. సో మేబీ నెక్స్ట్ వీక్ 23,300 సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ 23,700 నుండి 23,300 ఒక రేంజ్ అయితే నెక్స్ట్ వీక్కి ఫామ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఇక బ్యాంక్ నిఫ్టీ చూస్తే మనకి బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఆప్షన్స్. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సమ్వేర్ మనకు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఎక్కడ ఇండికేట్ చేస్తుందంటే 49,300 స్ట్రాంగ్ సపోర్ట్ ఇండికేట్ చేస్తే బ్యాంక్ నిఫ్టీకి 50,000 మార్క్ ఒక రెసిస్టెన్స్ని అయితే ఇండికేట్ చేస్తుంది. సో ఈ మంత్ మనకి 49,300 నుండి 50,000 ఈ రేంజ్లో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. చూద్దాం డ్యూరింగ్ మార్కెట్ అవర్స్ అండ్ డేస్ పాస్ అయ్యే కొద్దీ ఈ సపోర్ట్ రెసిస్టెన్సెస్ కూడా క్లియర్గా మనకి ఇక్కడ పుట్ ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ కానివ్వండి, కాల్ ఆప్షన్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ని బట్టి దీన్ని బట్టి ఇక్కడ డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనం దీన్ని బట్టి కూడా డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇక ఇన్సైట్స్లో మనకి ఫ్యూచర్స్లో కూడా ఏదైనా ట్రెండ్లో చేంజ్ వస్తుంది అనుకున్న వాటికి క్లియర్గా మనం మెన్షన్ చేస్తూ ఉన్నాం. సో ఇక్కడ మోర్ నెంబర్ ఆఫ్ గ్రీన్స్ కంటే కూడా మోర్ నెంబర్ ఆఫ్ రెడ్సే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ గ్రీన్స్ వర్సెస్ రెడ్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో దీన్ని బట్టి కూడా మనకి మార్కెట్లో ఒక జనరల్ వ్యూని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చూద్దాం. లాస్ట్ 2 days ఒకే లో మెయింటైన్ చేసిన నిఫ్టీ 23,500 మార్క్. సో ఇప్పుడు ఇది బ్రేక్ అవుతుందా, దీన్ని హోల్డ్ చేస్తుందా అనేది రేపటి క్లోజింగ్ని బట్టి చూద్దాం. ఎందుకంటే TCS రిజల్ట్స్ మనకి ఈరోజు వస్తున్నాయి కాబట్టి దీని ఇంపాక్ట్ రేపటి మార్కెట్లో ఉండే ఛాన్సెస్ మనకి రేపు ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. సో రేపటి క్లోజింగ్ మోస్ట్ ఇంపార్టెంట్. 23,500 అట్లీస్ట్ హోల్డ్ అవుతుందా లేదనేది. బట్ యాజ్ పర్ ఆప్షన్స్ డేటా మనకి నెక్స్ట్ వీక్కి 23,300 వరకు కూడా క్లియర్ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది ఓవరాల్ ఈరోజు అనాలిసిస్. మళ్ళీ మనం రేపటి అనాలిసిస్ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.